ది ఎకనామిక్స్ టైమ్స్ అందించే అవార్డు ఈ ఏడాది ఏపీ సీఎం చంద్రబాబును వరించింది. ఏపీలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ప్రకటించింది. మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సీఎం చంద్రబాబు ఈ అవార్డును స్వీకరించనున్నారు. సీఎం చంద్రబాబుకు అవార్డు రావడంపై మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏపీకి గర్వకారణమన్నారు. అటు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబును మంత్రులు అభినందించారు. ప్రతి సంవత్సరం దేశంలో ఒక దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడే అవార్డును ప్రకటించింది. బిజినెస్ రీఫార్మ్ ఆఫ్ ది ఇయర్ అని. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కానీ, వ్యాపారంలో అనుకూల కార్యక్రమాలు చేయడంలో కానీ చాలా మంది ప్రముఖులకు వచ్చింది. ఈ సంవత్సరం మనందరి అభిమాన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రావడం చాలా గర్వంగా ఉంది. మనందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇంకా ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్లి ఈ దేశానికే ఒక అగ్రగామిగా నిలవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఆ న్యూస్ హెడ్లైన్స్ చూస్తేనే ఇట్స్ గూస్ బంప్స్ సార్. అసలు స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్ అంటే అసలు టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. ప్రపంచంలో దాదాగిరిని చూశారు సార్, ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి. నువ్వు ప్రపంచానికి ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్, నాయుడుగిరి. అండ్ వాట్ ఈస్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్, ఇట్స్ అ బిగ్ బిజినెస్. రిఫార్మ్స్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి సార్. మీతో జర్నీలో చాలా నేర్చుకుంటూ వచ్చాను సార్. పొలిటీషియన్ తమరు ఎప్పుడు కూడా చెప్తుంటారు, we all, in fact, most of us are used for status quo life, sir. కానీ మీరు అట్లా కాదు సార్. ఎవ్రీ డే మార్పు కావాలి అనేటువంటి ఒక చాలా మంది తీసుకెళ్తా ఉంటే అప్పుడప్పుడు అనుకుంటాం, సార్ ఏంటి ఎక్కువ ఆలోచిస్తాడా అనేటువంటిది. అసలు మీ జనరేషన్ కి ఒక జనరేషన్ ముందు ఆలోచిస్తారంటానికి నాకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే సార్, దేశంలో ఆర్థిక సంస్కరణలు పివి గారు అట్లా ఇంట్రడ్యూస్ చేశారు కానీ సార్, ఫస్ట్ స్టేట్ దాన్ని అందిపుచ్చుకున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ తమర్ లీడర్షిప్ లో సార్. అటు తనకు అవార్డు రావడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇలాంటి తరహా అవార్డులు తాను ఎప్పుడూ తీసుకోలేదన్నారు. ఈ అవార్డు రావడం వెనుక క్రెడిట్ అంతా తన సహచరులు, అధికారులదే అని తెలిపారు. ఈ అవార్డ్స్ ఎప్పుడు తీసుకోలేదు. కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ కూడా పిహెచ్డి ఇస్తా ఉంటే, ఆనరీ డాక్టరేట్ ఇస్తా ఉంటే నేను పొలైట్గానే రిఫ్యూజ్ చేశాను. ఈరోజు కేశవ్ గారు చెప్పిన దానికి రెఫరెన్స్ చూస్తే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నా కొలీగ్స్, ఇద్దరు కలెక్టరేట్లు కానీ, మీరు కలెక్టర్స్ కానీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ, ఈ పక్కండే మినిస్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్ ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ.